ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని పరువు నష్టం కలిగించే వీడియోలు రూపొందిస్తున్నారనే ఆరోపణలపై యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న బ్యాంకు ఖాతాలను అధికారులు స్తంభింపచేశారు. ప్రశ్న అనే మాధ్యమం ద్వారా వీడియోస్ ని పోస్టు చేస్తూ రావణ్ నెలకు ₹1,05,000 వరకు ఆర్జిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దాంతో అధికారులు చర్యలకి ఉపక్రమించారు. రావణ్ కి ఖాతాలు ఉన్న ఐసిఐసిఐ ఎస్ బ్యాంకులకి పోలీసులు లేఖలు రాశారు. దీంతో ఆయా బ్యాంకు యాజమాన్యాలు సంబంధిత ఖాతాలను తక్షణమే నిలిపివేశాయి. ఏలూరులో జరిగిన ఒక సభలో రావణ్ చేసిన వ్యాఖ్యలపై పలు అభ్యంతరకర వీడియోలు రూపొందించారని అందిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ మేరకు తన మీద కేసు నమోదు చేశారు. గతంలో కూడా ఇదే తరహా ఆరోపణలపై ఆయన పలుమార్లు అరెస్ట్ అయ్యారు. జూలై 2వ తేదీన రావణ్ నుండి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ని ప్రస్తుతం ఫోరెన్సిక్ విశ్లేషణకి పంపించారు. అందులోని వీడియోస్, తొలగించిన సమాచారం, ఇతర కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. రావణ్ కస్టడీ పిటిషన్ పైన నేడు గన్నవరం కోర్టులో విచారణ చేపడుతోంది. అతన్ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో రావణ్ ఉన్నాడు. మావోయిస్టు భావాలను ప్రచారం చేస్తూ సాయుధ తిరుగుబాటును ప్రోత్సహించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదుతో రావణ్పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారు అంటూ బిఎన్ఎస్లోని 152తో సహా పలు సెక్షన్స్ కింద అభియోగాలు మోపారు. రావణ్ని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. అనంతరం అతడిని నెల్లూరు జైలుకు తరలించారు. దక్షిణ కొరియా